అందరికీ నమస్కారం. ప్రస్తుతం మన దేశంలో నిజంగా పెట్రోల్ డీజిల్ సమస్య ఉందా, లేదు అంటే ప్రజలు ప్యానిక్కి గురై సమస్యని క్రియేట్ చేసుకుంటున్నారా? నిజంగా గ్యాస్ కొరత ఉందా, లేదు కృత్రిమంగా క్రియేట్ చేయబడిందా? అసలు నిన్న మోడీ గారు రాజ్యసభలో చెప్పింది ఏంటి, మన ప్రజలకు అర్థమైంది ఏంటి, మీడియా చేస్తున్న ప్రచారం ఏంటి, అన్ని విషయాల్లో ఉన్న వాస్తవాలను మాత్రమే ఇక్కడ మాట్లాడుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. వీడియో మొత్తం చూడండి. దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అని నేను అనుకుంటున్నాను. దయచేసి లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి. సో వాస్తవం ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక పెట్రోల్ బంకులో 25,000 లీటర్ల పెట్రోల్ ఉందనుకోండి. ఆ పెట్రోల్ బంకు నిర్వాహకుల అంచనా ఏంటంటే ఒక 10,000 వెహికల్స్కి ఇది సరిపోతుంది అనేది ఒక అంచనా. అంటే ఒకళ్ళు 1 లీటర్ కొట్టించుకుంటారు, ఇంకొకళ్ళు 2 లీటర్లు కొట్టించుకుంటారు, ఒకళ్ళు ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటారు కదా. సో 10,000 వెహికల్స్కి ఈ పెట్రోల్ సరిపోయింది అనేది పెట్రోల్ బంకు నిర్వాహకుల అంచనా. అయితే ఒక్కసారిగా ప్రజలు ప్యానిక్కి గురై ఏం చేస్తున్నారు, రేపటి నుంచి పెట్రోల్ డీజిల్ దొరకదు అనే ఒక భయం చేత అందరూ కూడా ఫుల్ ట్యాంక్ అడుగుతున్నారు. సరే, ఫస్ట్లో ఫుల్ ట్యాంక్ అడిగినప్పుడు ప్రజలు ప్యానిక్కి గురై అడుగుతున్నారన్న విషయాన్ని అంచనా లేక అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఫుల్ ట్యాంకు అమ్మేసే పెట్రోల్ బంకులు చాలామంది ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకున్నారు. అయితే ఒక 5,000 వెహికల్స్ అయ్యేపాటికి దాదాపు ఇక్కడ 70-80% పెట్రోల్ అయిపోయింది. ఇక 20% 30% పెట్రోల్ మాత్రమే మిగిలిపోయింది. కానీ బయట మాత్రం ఇంకా 70% పీపుల్ వెయిటింగ్, వాళ్ళంతా కూడా ఫుల్ ట్యాంక్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ ఉన్న పెట్రోల్ తక్కువ, ప్రజల డిమాండ్ ఎక్కువ. చాలా తక్కువ మంది ఎక్కువ పెట్రోల్ ఆల్రెడీ కొట్టించుకున్నారు. చాలామంది వెహికల్స్ ఫుల్ ట్యాంక్ అయిపోయినాయి. వాళ్ళు సమస్య ఉందనే ఒక భయంతో చాలామంది 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకున్న వాళ్ళు, 2 లీటర్ పెట్రోల్ కొట్టించుకున్న వాళ్ళు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకున్నారు. లేదు 2 లీటర్లు కొట్టించుకున్న వాళ్ళు 4 లీటర్లు కొట్టించుకున్నారు. చాలామంది పెట్రోల్ డీజిల్ను వాళ్ళ క్యాన్లో నింపుకొని పోయి ఇళ్లలో పెట్టుకున్నారు వాళ్ళ వెహికల్స్ కోసం. ఈ సిచ్యువేషన్ ఫలితంగా ఇప్పుడు చాలా చోట్ల పెట్రోల్ బంకుల దగ్గర జనాలేమో పెద్ద ఎత్తున క్యూలో ఉన్నారు. అందులోనూ ఇంకా పెట్రోల్ వెహికల్లో ఉంది, రేపు కొట్టించుకుందాం, ఎల్లుండి కొట్టించుకుందాం, ఆల్రెడీ 1 లీటర్ ఆల్రెడీ బండిలో ఉంది అనుకునే వాళ్ళు కూడా రేపటి నుంచి పెట్రోల్ దొరకదు, ఎల్లుండి నుంచి పెట్రోల్ దొరకదు అనే ఒక భయం చేత ఒక్కసారిగా పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టారు. ఊహించని డిమాండ్, కానీ డిమాండ్ దగ్గర సప్లై లేదు. ఈ ఫలితంగా సమస్య వచ్చింది మన దేశంలో ప్రస్తుతం. చాలా చోట్ల పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయని, పెట్రోల్ బంకు దగ్గర కిలోమీటర్ల కొద్ది వెహికల్స్ ఉన్నాయని మనం వింటున్నాం కదా వార్తలు. దానికి కారణం ఇది. మీకు ఒక విషయం చెప్తానండి. యుద్ధం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మనకి హార్మజ్ జలసంధి నుంచి నౌకరు రావట్లేదు, పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుంది అన్నప్పుడు కూడా ఈ క్యూ లైన్లు ఈ ఇబ్బంది లేదు. యుద్ధంలో ట్రంప్ వెనక్కి తగ్గిన తర్వాత ఇప్పుడు సమస్య క్రియేట్ కావటం ఏంటి? సమస్య ఎప్పుడు క్రియేట్ కావాలి? హార్మజ్ జలసంధి నుంచి నౌకలు రావట్లేదు అసలు అనుకున్నప్పుడు క్రియేట్ కావాలి. కానీ ఇప్పుడు కొద్దిగా ట్రంప్ వెనక్కి తగ్గాడు, హార్మజ్ జలసంధి ఫుల్ఫెజ్డ్గా క్లోజ్ చేయలేదు. అక్కడి నుంచి ఎంతో కొంత నౌకలు వస్తూనే ఉన్నాయి. నౌకలు వస్తున్నాయి అన్న వార్తను మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఎందుకు కొరత క్రియేట్ అయింది? గ్యాస్ కొరత క్రియేట్ అయింది అంటే ఓకే, యుద్ధం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే గ్యాస్ కొరత క్రియేట్ అయింది, అది కొంత మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పటికిప్పుడు ఉన్న పదాన ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ సమస్య ఏర్పడటానికి ఉన్న కారణం ఏంటంటే ఒక్కసారిగా పెరిగిన డిమాండు. అసలు నిజంగా కూడా పెట్రోల్ డీజిల్ సమస్య ఉన్నమాట వాస్తవం, ఎంతో కొంత సప్లై తగ్గిన మాట వాస్తవమే. అదే ఈ పెట్రోల్ చమురుకి సంబంధించి మనం రష్యా నుంచి కొనుగోలు చేసుకుంటున్నాం, మనం ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుక్కున్నాం. దానికి అమెరికా కూడా అడ్డు చెప్పలేదు. ఓపెన్గా ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడుగా, మీరు ఒక 4 రోజులు కొనుక్కోవడానికి నేను పర్మిషన్ ఇస్తున్నాను, మళ్ళీ అదనంగా తర్వాత కూడా కొనుక్కోవడానికి పర్మిషన్ ఇస్తున్నాను అని చెప్పేసి అంటే మనం దాని మీద కూడా మాట్లాడుకున్నాం, ట్రంప్ ఎవడు చెప్పడానికి మనకి అని చెప్పేసి. సరే, వాటెవర్, మనం రష్యా నుంచి కొంత దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం, మనం ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నాం. మన దేశంలో ఇప్పటికిప్పుడు పెట్రోల్ డీజిల్ సమస్య ఏమీ లేదు. కాకపోతే నిన్న మోడీ గారు రాజ్యసభలో మాట్లాడుతూ కోవిడ్ తరహా సిచ్యువేషన్స్ అనే మాట వాడారు. ఆ కోవిడ్ తరహా సిచ్యువేషన్స్ అనటానికి ఉన్నటువంటి కారణం ఏంటి అంటే గల్ఫ్ దేశాల్లో మన వాళ్ళు చాలామంది ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు. వాళ్ళంతా తిరిగి మన దేశానికి చాలామంది వచ్చారు, ఇంకా కొంతమంది అక్కడే చిక్కుకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఇక్కడ ఉపాధి మార్గాలు రావాలి, అది ఒక సమస్య. రెండోది ఏంది, నిజంగానే హార్మజ్ జలసంధిని ఫుల్ఫ్లెజ్డ్గా క్లోజ్ చేయకపోయినప్పుడు కూడా నౌకలు అక్కడ స్టక్ అయిపోతూ ఉన్నాయి. దాని ఫలితంగా మనకి రావాల్సిన సప్లై సగానికి సగం తగ్గిపోయింది. అటువైపు నుంచి గల్ఫ్ దేశాల నుంచి మనకి రావాల్సిన గ్యాస్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, అడపా మనం మాట్లాడటం, వాళ్ళు ఒక్కొక్క నౌకని ఎలో చేయటం, అది ఓకే, అంతవరకు హ్యాపీ. కానీ అయినప్పటికీ 50% సప్లై గల్ఫ్ దేశాల నుంచి మనకి గ్యాస్ విషయంలో, చమురు విషయంలో మనం కొరత వచ్చిన మాట, ఎంతో కొంత కొరత వచ్చిన మాట వాస్తవం. ఆ కొరతను కూడా మనం కొంత రష్యా నుంచి తీర్చుకుంటున్నాం. ఎంత రష్యా నుంచి కొరతను తీర్చుకున్నా ఎంతో కొంత సమస్య ఉంది.
అప్పటికి మన దగ్గర ఎంతో కొంత నిల్వలు ఉన్నాయి అనేది మన వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఆ నిల్వలు కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఒకటి, ఎంత అవునన్నా కాదన్నా ఒకప్పుడు అంత సప్లై ఇప్పుడు లేదు, సప్లైలో తేడా వచ్చింది. కాబట్టి ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, కొద్ది జాగ్రత్తగా ఉండాలి, పొదుపుగా ఉండాలి అని జాగ్రత్తలు చెప్పడం కోసం మోడీ గారు రాజ్యసభలో చెప్పారు. ఆయన ఒక్క పెట్రోల్ డీజిల్ కోసం చెప్పలేదు, ఒక గ్యాస్ కోసం చెప్పలేదు, మొత్తంగా అన్ని ఇష్యూస్ని కలిపి చెప్పడం కోసం చెప్పారు. మోడీ గారు ఎప్పుడైతే కోవిడ్ పేరు వాడారో వెంటనే మీడియా ఛానల్స్ ఏం చేశాయి, దేనికైనా సిద్ధంగా ఉండండి అంటూ ఒక ప్యానిక్ సిచ్యువేషన్ గురి చేశాయి. కొన్ని ఛానల్స్ అయితే ఇక లాక్డౌన్ అని తంబులైన్ పెట్టి మరీ వార్తలు క్రియేట్ చేశారు. సరే, మోడీ గారు అసలు కరోనా అనే పేరు వాడటమే నేను అనుకోవడం తప్ప, అంటే కోవిడ్ సిచ్యువేషన్ అనే పదం వాడటమే కొద్ది తప్ప నేను అనుకుంటున్నాను. అలా వాడకుండా ఉండాల్సింది. ప్రజలు ఎక్కువ ప్యానిక్కి గురయ్యారు, మీడియా ఛానల్స్ కూడా ఎక్కువ ప్యానిక్కి గురి చేశాయి. లాక్డౌన్ సిచ్యువేషన్స్ అని చెప్పారు. నిజంగా దేశంలో కొరత ఉన్నది ఒక పావుల కంటే తక్కువైతే ముప్పావుల సమస్యని ఇప్పుడు క్రియేట్ చేసి పెట్టారు అందరూ కలిసి, మీడియా ఛానల్స్, మోడీ గారి మాటలు ఇవన్నీ కలిసి. ఇప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉంటానంటే అండి, ఎగ్జాంపుల్ మొన్న ఒక వీడియో చేశాను నేను. నేను చేసిన వీడియో ఏంటంటే అంటే ఇప్పుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు కదా, అప్పుడు 48 hours డెడ్ లైన్ ఇచ్చాడు కదా ఇరాన్కి. 48 hours కనుక నువ్వు హార్మోజ్ జల్సాన్ని ఓపెన్ చేయకపోతే నీ దేశంలో విద్యుత్ కేంద్రం మీద దాడి చేస్తా అని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇరాన్ వాళ్ళు రివర్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. నువ్వు కనుక నా దేశంలోకి వచ్చి దాడి చేస్తే నీ డెడ్ లైన్ నేను భయపడను, కానీ నువ్వు దాడి చేస్తే మాత్రం హార్మోజ్ జల్సాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లోజ్ చేస్తా అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పటి వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా ఇరాన్ వాళ్ళు క్లోజ్ చేయలే. నిజంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లోజ్ చేస్తే మాత్రం ఇప్పటివరకు యుద్ధంతో సంబంధమైన దేశాల నౌకలు అప్పుడప్పుడు పంపిస్తున్నారు కదా, పంపించడం కూడా మానేశారనుకోండి, అప్పుడు చమురు సమస్య ఇంకొంత పెరిగిద్ది, గ్యాస్ సమస్య ఇంకొంత పెరిగిద్ది. అప్పుడు నిజంగానే సిచ్యువేషన్ టూ బ్యాడ్ అవుతుంది. అందుకని నిజంగా గనక హార్మోజ్ సంధిని క్లోజ్ చేస్తే రాబోయే 24 గంటల తర్వాత గ్యాస్ సమస్య, చమురు సమస్య విపరీతంగా రాబోతుంది అని నేను చెప్పాను. నేను చెప్పిన రోజే ట్రంప్ కూడా వెనక్కి తగ్గి 48 hours డెడ్ లైన్ అనేటువంటి మాటను పక్కన పెట్టి నేను 5 రోజుల పాటు సీజ్ ఫైర్ ప్రకటిస్తున్నా అని చెప్పాడు. అంతవరకు హ్యాపీ. ట్రంప్ మాట మార్చుకున్నాడు, వెనక్కి తగ్గాడు. దానివల్ల సిచ్యువేషన్ నేను చెప్పింది కాలేదు. కానీ హార్మోజ్ జల్సాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లోజ్ చేస్తుంటే ఇబ్బంది వచ్చేది. దానికోసం నేను తమ్ము పెడితే పాపం ఎవరో కామెంట్ పెట్టారు, సార్ ప్రజలు ప్యానిక్కి గురవుతున్నారు అని కింద కామెంట్ పెట్టారు. నిజంగా నేను రియలైజ్ అయ్యి నిజమే కదా, సమస్య ఉన్నది చెప్పినప్పటికి కూడా ప్రజలు ఇప్పుడు ప్యానిక్కి గురయ్యే సిచ్యువేషన్ కదా అని చెప్పేసి నేను ఈ రోజు పొద్దున దాని తమ్ములైన్ కూడా మార్చేశాను. సో అంటే ప్రజలు ఏ విషయాన్ని ఎలా తీసుకుంటున్నారో అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. నేను మోడీ గారు మాట్లాడిన తప్ప నేను అన్ను. మోడీ గారు ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పదలుచుకుంటే అది ఇటుపోయి రివర్స్ అయింది దేశానికి. అంటే ప్రజలు చాలా సీరియస్గా తీసుకున్నారు. కోవిడ్ తరహా సిచ్యువేషన్ అనే పదాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. మీడియా కూడా దాన్ని ప్రాపర్గా చెప్పడం చేతగాలే, ఇంకా ప్రజలను ప్యానిక్కి గురి చేశాయి. మొత్తానికి దేశంలో సమస్య క్రియేట్ అయింది. సమస్య లేదు అని నేను చెప్పను, కానీ సమస్యను పెద్దదిగా చేసుకుంటున్నాం మనం. అదో అనవసరంగా ఎక్కువ సమస్యను క్రియేట్ చేసి పెట్టుకుంటున్నాం. ఇది నా ఉద్దేశం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.